భట్టి విక్రమార్క. భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనదైన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క. విమర్శలకు దూరంగా ఉంటూ సౌమ్యమైన శైలితో ఎవరిని కూడా నొప్పించని తత్వం ఆయనది. అంతకు ముందు డిప్యూటీ సీఎం పదవి అంటే అలంకార ప్రాయమే అనే స్థాయి నుంచి డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చిన నాయకుడు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బలమైన పునాదిగా మారాడు. పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి కాదు కానీ ఆ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న నికార్సైన నాయకుడు. తెలంగాణలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని ఇవ్వడంలో మల్లు భట్టి విక్రమార్క తనదైన కృషి చేశారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మదిర వరకు 1360 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ యాత్ర 17 జిల్లాలు 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ పార్టీని జనాల్లోకి బట్టి తీసుకువెళ్లారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఆయన పాదయాత్ర కూడా ఒక ప్రధాన కారణం. అలాంటి కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నాయకుడి బయోగ్రఫీ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి చెందిన మల్లు అఖిలాండ మాణిక్యమ్మ దంపతులకు 1961 జూన్ 15న భట్టి విక్రమార్క జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 1986లో ఎంపీ పీజీ పూర్తి చేశారు. మల్లు భట్టి విక్రమార్కకు నందినితో వివాహం జరగ్గా సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య ఇద్దరు కుమారులున్నారు. మల్లు భట్టి విక్రమార్కది ముందు నుంచే రాజకీయ కుటుంబం. మల్లు కుటుంబంలో భట్టి విక్రమార్క కంటే ముందే అనంతరాములు, మల్లు రవి రాజకీయాల్లో ఉన్నారు. మల్లు అనంతరాములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఆకస్మిక మరణంతో మల్లు రవి నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం జడ్చర్ల నుంచి మల్లు రవి ఎమ్మెల్యేగా కూడా. మల్లు అనంతరాములు మరణం తర్వాతే భట్టి విక్రమార్క కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో పార్టీలో భట్టి చురుకుగా వ్యవహరించారు. 2007లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భట్టి గెలుపొందారు. 2009 వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన భట్టి విక్రమార్క అసెంబ్లీ ఎన్నికల్లో మదిర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఉన్న మదిరాలో ఆయన గెలిచి రికార్డు సృష్టించారు. ఇక ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ మదిర నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టగా 2023లోనూ విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 నుంచి 2011 వరకు చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. 2018లో తెలంగాణ అసెంబ్లీలో సిఎల్పి నేతగా భట్టి ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా సేవలు అందిస్తున్నారు.